తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుడుతుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆమోదం, మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల ద్వారా 88,432 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. అదనంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి. ఐటీ, ఫార్మాసిటికల్, బయోటెక్నాలజీ, పవర్, టెక్స్టైల్ తదితర పరిశ్రమలకు చెందిన కంపెనీస్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1764 కంపెనీలకు టీజీ ఐపాస్ ద్వారా అనుమతి లభించింది. వాటి ద్వారా దేశానికి 16,672.81 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 47,974 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మార్చిలో అత్యధికంగా 11,072.47 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఈ నెలలో 247 కంపెనీలకు లైసెన్సులు లభించాయి. ఇక్కడ చాలా పెద్ద పరిశ్రమలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదనంగా ఫిబ్రవరిలో అత్యధికంగా 262 కంపెనీస్ కు లైసెన్సులు జారీ చేయబడ్డాయి. నెల వ్యవధిలో 1,331.83 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో 179 కంపెనీలకు అనుమతి లభించగా 2,445.8 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో 193 కంపెనీలకు 897.11 కోట్లు, ఏప్రిల్లో 193 కంపెనీలకు 447.40 కోట్లు, మేలో 216 కంపెనీలకు 960.41 కోట్లు, జూన్లో 195 కంపెనీలకు 960.41 కోట్లు మంజూరు చేయబడింది. జూలైలో 201 కంపెనీస్ కు 607.83 కోట్లకు అనుమతినిస్తే ఆగస్టులో ఇప్పటి వరకు 78 కంపెనీలకు అనుమతి లభించినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు దావోస్ లో పర్యటించారు. దావోస్ కి ఇది వారి మొదటి పర్యటన కూడా. దావోస్ లో తన తొలి పర్యటనను విజయవంతంగా ముగించారు. ఆ పర్యటనలో వారు 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించగలిగారు. కేటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన దావోస్ టూర్ గ్రూప్ లో మొత్తం పెట్టుబడి 245 బిలియన్ రూపాయలు అని గమనించాలి. 2020 పర్యటనలో 500 కోట్లు, 2022 పర్యటనలో 4,128 కోట్లు, 2023 పర్యటనలో 19,900 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2 పర్యటనల్లో 710 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి తన పాలన జరుగుతున్న అభివృద్ధితో పాటు గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ప్రజలు సైతం కాంగ్రెస్ ను గెలిపించినందుకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పెట్టుబడులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పెట్టుబడులన్నీ ఫేక్ అంటూ విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.